Praise the Lord. Greetings in the name of the Lord. Today's God's word. God is remembering us. దేవుడు ఏ విధంగా ఒక పుట్టుకతో 40 సంవత్సరాల నుండి ఒక కుంటివాడు దేవాలయం వద్ద భిక్షం అడుక్కొని ఉంటున్నాడు. అయితే మార్నింగ్ 3 గంటలకే వారు ప్రార్థన మందిరానికి అనేకులు వస్తుండగా ఈ యొక్క గుడ్డివాడు కూడా అందరినీ అక్కడ ఏమైనా దొరుకుతుందేమో, వారు ఏమైనా సహాయం చేస్తారేమో అందరినీ ఆ కుంటివాడు అడుగుచూ ఉన్నాడు. ఈ కుంటివాడు ఎప్పుడైతే యోహాను, పేతురు వారు కూడా దేవాలయంలోకి వస్తుండగా వారిని భిక్షం అడిగాడు. భిక్షం అడిగినప్పుడు ఈ పేతురు ఏమంటున్నాడంటే, నా వద్ద వెండి బంగారములు లేవు, కానీ నా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో లేచి నడువుము అని చెప్పంగానే ఆ వ్యక్తి, పుట్టుకతో కుంటివాడైన వ్యక్తి లేచి గంతులు వేస్తూ ఆ దేవాలయంలోకి వారితో పాటు వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తుండగా అనేకులు చూసి, ఈ వ్యక్తి కుంటివాడు కదా, అక్కడ మేము చూస్తున్నాం కదా, ప్రతిరోజు భిక్షం అడుకొని చుండగా మేము చూస్తున్నాం కదా అని అందరూ విస్మయం ఉంది, ఆశ్చర్యపడ్డారంట. ఎప్పుడైతే యేసునామంలో వారు ఆ వ్యక్తిని చేతిపట్టి లేపినప్పుడు ఆయన ఒక చిలమండలు మోకాళ్ళకు శక్తి కలిగి ఆయన లేచి గంతులు వేస్తూ దేవాలయంకి వచ్చినప్పుడు అనేకులు చూసి ఆశ్చర్యపోయారు. అంటే ఈ యేసు నామంలో ఇంత శక్తి ఉందా అని అనేకులు తెలుసుకోలేకపోయారు. పాస్టర్లు ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు, కానీ పేతురు, యోహాన్లు యేసు ప్రభుతో తిరిగి ఉన్నారు. ఆయన యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆ సామర్థ్యాన్ని మనం తెలుసుకుంటామో ఇలాంటి కార్యాలు, భీకరమైన కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు మన ద్వారా చేస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.